తాను ఐఏఎస్ అధికారినంటూ పలువురు యువకులను మోసగించిన కిలాడీ లేడీ గుట్టురట్టయింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావూడి తాండాకు చెందిన సరిత అలియాస్ డాక్టర్ ప్రత్యూష ఐఏఎస్గా చలామణి అవుతూ యువకులను మోసం చేసి డబ్బు వసూలు చేస్తుంది. గతంలో ఆమె విద్యార్థిని ముసుగులో హాస్టల్లో ఉంటూ తోటి యువతుల సెల్ ఫోన్లు, నగదు దొంగలించేది. కొంతకాలంగా డబ్బున్న వారిని టార్గెట్ చేస్తూ తాను డాక్టర్, ఐఏఎస్, డిఎస్పీ కూతురు అంటూ రకరకాల పదవులను వాడుకొని యువకులను మోసం చేస్తుంది. ఏడాది క్రితం ఒక వైద్యుడిని బెదిరించి రూపాయలు 5 లక్షలు వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. మరో యువకుడిని డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించి నగదు వసూలు చేసిందని బాధితులు పేర్కొంటున్నారు. 3 రోజుల క్రితం డైల్ 100 ద్వారా పోలీసులకు ఫోన్ చేసి తాను డిఎస్పీ సతీమణిని అంటూ ఒకసారి యువతి హత్య జరిగిందని, మరోసారి పోలీసులను ఆట పట్టించింది. ఇప్పటికే సరితపైన చైతన్యపురి, ఉప్పల్, నల్గొండ 2 టౌన్, మిర్యాలగూడ 1 టౌన్, నార్కెట్పల్లి, నల్గొండ పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులు నమోదు చేశారు. అయితే 2 రోజుల క్రితం ఓ చోరీ కేసులో సరితను అరెస్ట్ చేయడంతో వాస్తవాలు బయటపడ్డాయి. దీంతో నిందితురాలిని మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు రిమాండ్కు తరలించారు. అయితే మరోసారి ఆమెను కస్టడీకి తీసుకొని విచారణ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఆమె మోసాలకు పాల్పడింది, ఐఏఎస్ను అని చెప్పుకుంటూ ఎంతమంది దగ్గర నగదు వసూలు చేసిందో తెలియాల్సి ఉంది.